టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గత ఏడాది చివరలో తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే నటి శోభిత తెలుగు రాష్ట్రాలకు చెందిన నటి అయినప్పటికీ మొదటగా కెరీర్ బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పనిచేసింది. ఈ క్రమంలో 2013లో మిస్ ఇండియా ఫెమినా బ్యూటీ కాంపిటీషన్ లో కంటెస్టెంట్ గా విన్నర్ గా నిలిచింది. అదే ఏడాది మిస్ ముంబై కిరీటాన్ని కూడా దక్కించుకుంది. అయితే గతంలో నటి శోభిత ఓ ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి శోభిత తన స్కూల్లో చదువుకునే రోజుల్లో తనతో పాటు చదువుతున్న విద్యార్థితో ప్రేమలో పడిందని కానీ అది వన్ సైడ్ లవ్ స్టోరీ అని తెలిపింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా స్టంట్లు కూడా చేసేదాన్నని, ఈ క్రమంలో తనకి ఇష్టం లేకున్నా వ్యాస రచనల పోటీల్లో పాల్గొన్నానని, చివరికి ఇంత చేస్తే తన లవ్ ను యాక్సెప్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కూడా తెలియదని సరదాగా నవ్వించింది. అయితే ఈ కేయూత్ లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ విషయం ఇలా ఉండగా నటి శోభిత ఇటీవల ప్రముఖ లేడీ డైరెక్టర్ వందన కరాటి దర్శకత్వం వహించిన లవ్ సితారా అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా నేరుగా G5 OTT లో రిలీజ్ అయింది. అయితే నటి శోభితకి అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన స్టోరీ పడకపోవడంతో కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు శోభిత పొన్నియిన్ సెల్వన్ 1, 2, మేజర్, గూఢాచారి తదితర సినిమాల్లో నటించింది. అంతేకాదు నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.